నీకు అసలు ఏమన్నా అర్థమవుతున్నదా? అరే కొంచెం ఓపిక పట్టారు అదయ్యా, గా మాత్రం ఓపిక లేదా? చిన్న ముచ్చట్ను చిలికి గాలివాన చేసుకొని సోషల్ మీడియాలో కంపయ్యి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. నీ వల్ల ఈ రోజు మేము సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తస్మాత్ జాగ్రత్త, మంచిగుండు, లేకపోతే ఖబర్దార్ నేను ఏం చేస్తున్నావు నాకే తెలియదు. నేనంటలేని మాట చంద్రాల సార్ స్వయంగా అలా పార్టీలో ఉన్నటువంటి లీడర్కు చెప్పిన మాట ఇది. మస్తు వార్నింగ్ ఇచ్చిందట చంద్రబాబు సారు. మరి చంద్రబాబు సార్కు ఉన్నట్టుండి గా లీడర్కు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం గంతగానం ఏమొచ్చిందో తెలవాలంటే ఖతర్నా కార్తను పట్టుకొని వచ్చిన చూడుండ్రి. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద సీఎం చంద్రాల సారు మస్తు గరానికి వచ్చిండు. ఇక ఒక పెళ్లి వేడుకల సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారును ఉద్దేశపూర్వకంగా తన కారుకు అడ్డంగా పెట్టిండనే నెపంతోని డ్రైవర్ ను చింతమనేని ప్రభాకర్ అనరాని మాటలతోని అమ్మనా బూతులతోని తిట్టాల్సినన్ని తిట్లు అడ్డగోలుగా తిట్టి మీడియాలకు సిక్కిండయ్యా. ఇక ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో షేక్ అవుతోని ప్రభుత్వం చేతులకు అత్తే మేము ఎంత అంటే అంత అవుతుంది, ఇగో చూసినరా మీ నాయకుల నోటి దూల అమ్మనా బూతులు తిట్టుకుంటా గీతీరుగా మాట్లాడుతుంటే కూటమి సర్కారు కామ్గా ఎందుకున్నది, కనీసం పిలిచి మాట్లాడాలి కదా అని చెప్పి కారాలు మిరియాలు నూరబట్టిల్లు పతిపచ్చ నేతలు. ఇక దీని మీద చంద్రాల సార్ మస్తు గరమైండు. అవ్వయ్యా నీ కారు అడ్డంగా పెట్టిండు, నువ్వేం చేయాలి? నచ్చ చెప్పాలి, మంచిగా మాట్లాడాలి, చిన్నగా ఉన్నదాన్ని అక్కడితో కథం పట్టియాలి. అంతేగాని నరం లేని నాలుకకు పని చెప్పినట్టుగా నువ్వు పబ్లిక్ ఫిగర్ అయి ఉండి సమాజంలో నీకు ఒక బాధ్యత ఉండి నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి మనిషివి అడ్డగోలు మాటలతోని అనరాని మాటలతోటి తీరుగా ప్రవర్తన చేస్తే మీడియా వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటా పావు గంటకు 10 నిమిషాలకు ఒక వీడియోని విడుదల చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఇజ్జది పోతున్నది. నువ్వు చేసిన దానికి మేం సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా చిన్న గోట్తో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు? ఎందుకు? అర్థమయ్యేటట్టు చెప్పాలి. బూతులేనా అది కరెక్ట్ అని చెప్పి గట్టిగానే తలంటినట్ట చింతమనేని ప్రభాకర్కు చంద్రాల సారు. కరెక్టే కదా, చంద్రబాబు సార్ అన్నది కూడా వాజిబ్ మాటనే. ఇక నోరున్నది కదా నన్ను ఎవడరా ఆపేది అన్నట్టుగా అడ్డమైన బూతులు మాటలు మాట్లాడితే మంచిది కాదు కదా. జనాలు మనల్ని గమనిస్తుంటారు. ఇప్పుడు పబ్లిక్ మస్తు చైతన్యవంతంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది. నువ్వు తిట్టిన ప్రతి తిట్టు 6 సెకండ్లలో అత్తనే ఉన్నది. ఎందుకయ్యా పబ్లిక్ మనకు వచ్చే పని మీద ఫోకస్ పెట్టకుండా ఈ పీది పంచాయతీలు అని చెప్పి గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. చింతమనేని పంచాయతీ బూతుల పురాణాన్ని చూసినటువంటి ప్రతి ఒక్క కామన్ పబ్లిక్.